తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఓ అనుమానాస్పద మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం వేంపాడు గ్రామానికి చెందిన నల్లగంగుల నిఖిల్ అనే యువకుడు ఉండి గ్రామంలోని గోరింతోట లూథరన్ చర్చ్ పక్కన ఉన్న లేఅవుట్లో తన స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. అనంతరం ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ వైపు వెళ్లేసరికి ట్రైన్ ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడంటూ తోటి స్నేహితులు చెబుతున్నారు. నిఖిల్తో కలిసి మద్యం తాగిన తోటి స్నేహితులు ఇంటికి సమాచారం ఇవ్వడంతో నిఖిల్ మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నిఖిల్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తన కుమారుణ్ణి హత్య చేశారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే గానీ ఏమీ చెప్పలేమని పోలీసులు వివరించారు. మరి మా తమ్ముడు నల్లగొంగుల నిఖిల్ నిన్న నైట్ 8:30 ఆ టైంలో ఫోన్ చేసి అన్నయ్య నాకు బండి కావాలన్నాడు. లేదురా బైక్ కావాలి నాకు, నువ్వు వేరేలా వెళ్ళిపో అంటే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత 9:45కి నాకు రిటర్న్ కాల్ వచ్చిందండి. మరి మా తమ్ముడు ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. మరి ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి అన్నయ్య మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది, అర్జెంటుగా రా అని చెప్పేసి అన్నారు. యాక్సిడెంట్ అవడం ఏంట్రా, ఎక్కడున్నారు ఏంటంటే పలానా ఉండి గోరంక తోట గేట్ దాటిన తర్వాత చర్చి దగ్గర అయ్యిందని అని చెప్పేసి అన్నాడు. మరి నేను ఉన్నపాలంగా బయలుదేరాను. మా వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చాను, మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్ళాను. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగింది ఏంటో తెలియదు. రక్తం మురుగుల్లో పడున్నాడు. ఏం జరిగిందిరా అంటే ట్రైన్ వచ్చి గుద్దేసింది ఇలా చెప్తున్నారు. అవి ట్రైన్ గుద్దినట్టు లేవు, అవి కొట్టి చంపిన గుర్తుల్లో ఉన్నాయి. అందు గురించి నేను పోలీసు వారికి కోరుకున్నాను. ఇవి ట్రైన్ దెబ్బలు కాదండి, ఇవి లైవ్ ఎవరో కొట్టి చేశారు. మా తమ్ముడితో పాటు ఆ రోజు రాత్రి ఇంకా 5గురు ఉన్నారు. మా తమ్ముడితో కలిపి 6గురు. అందులో 3 పరారీలో ఉన్నారు. మిగతా 2 మాత్రం పోలీసు హ్యాండ్ ఓవర్లోకి ఇచ్చాము. మా తమ్ముడితో జరిగిన దానికి నాకు న్యాయం చూపించాలని కోరుతున్నాను పోలీసు వారికి. వీళ్ళు ముందే స్కెచ్ చేసుకుని వాడిని కొడతం జరిగింది. వాడికి వెంటనే స్పాట్లో అక్కడే చచ్చిపోయాడు. ఆ చచ్చిపోతున్న వెంటనే గోరింతాడ 3 కుర్రోళ్ళు పారిపోయారు. ఇంకిద్దరు కుర్రోళ్ళు వీడికి ఫోన్ చేయని కుర్రోళ్ళు ఫోన్ డేటా ఉంటుంది అనేసి మాకు కాల్ చేయడం జరిగింది. మేము వెళ్ళేటప్పటికి వీళ్ళు రోడ్డు మీద ఉన్నారు. ఈ బాడీ ఎలా క్రియేట్ చేద్దామనేసి రైల్వే ట్రాక్ కూడా చిన్న గోతులో పడేసేసి మాకు కాల్ చేసి మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము వెళ్ళగానే వీళ్ళు రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు 3 పారిపోయారు. కొట్టేసి చంపేసిన వాళ్ళు 3 పారిపోయారు. ఏలస్తం కూడా ఉంది, ఇద్దరస్తం. రాత్రి మేము వెళ్ళి ఆ గోతులో ఉన్నవాడిని ఏదో ప్రాణం కాపాడుకుందామనేసి తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకొచ్చాం. వాళ్ళిద్దరూ గంజాయి మత్తులో ఉన్నారు. గంజాయి మత్తులో వస్తే వాళ్ళిద్దరిని కూడా తీసుకొస్తే ఇంకో 3 ఉన్నారని చెప్పారు. ఆకివీడి సిఐ గారు, కాళెస్సీ గారు, భీమవరం ఎస్సీ గారు వస్తాం జరిగింది. వాళ్ళకి అయ్యా మాకు న్యాయం చేయండి అని మేము ప్రాధేయపడి కోరుకున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులతో మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో అర్జీలు పట్టుకుని ప్రజలు వస్తుంటారని తెలిపారు. ప్రజల నుంచి అందిన అర్జీలను గడువులోపు పరిష్కరించాలని, అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలపై దృష్టి సారించాలని అన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులు సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని అన్నారు. ఈ రోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 186 ఫిర్యాదులను స్వీకరించినట్టు కలెక్టర్ తెలిపారు. గత పాలకులు చేసిన తప్పుల వల్లే కాకినాడ కార్పొరేషన్లో అభివృద్ధి కుంటిపడిందని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ధ్వజమెత్తారు. సోమవారం కాకినాడ నగర పాలక సంస్థ కార్యాలయానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేరుకుని కమిషనర్ భావనతో భేటీ అయి నగర అభివృద్ధిపై చర్చించారు. అంతేకాకుండా గత 5 ఏళ్లలో కార్పొరేషన్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కమిషనర్ను ఎమ్మెల్యే వనమాడి కోరారు. అనంతరం ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి నిధులు తీసుకురాలేకపోయారని విమర్శించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, మాజీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ, నాయకులు తుమ్మల రమేష్, గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితి అయిపోయింది కాకినాడ. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 24 వరకు కూడా కాకినాడ అభివృద్ధి పేరుతో దోసేశారండి. అభివృద్ధి చేయలేదు, దోసేశారు. ఎప్పుడూ చెప్తున్నాను మీకు, కాకినాడ ప్రజలు పన్నులు కట్టిన డబ్బులు
కాకినాడ ప్రజలు కష్టార్జితంతో పన్నులు కట్టిన డబ్బు అంతా కూడా కార్పొరేషన్కి వస్తుంది. ఆ వచ్చిన డబ్బు అంతా కూడా ప్రజలకు ఉపయోగించాలి. ప్రజలకు ఉపయోగించలేదండి, తన స్వార్థం కోసం, తన సంపాదన కోసం చూసుకున్నాడు తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఏ విధంగా మోసం చేశాడో ప్రతి అంశాన్ని కూడా మీకు గతంలో చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ చెప్పవలసి వస్తుంది. ఈ విషయాన్ని కొత్తగా వచ్చారు కమిషనర్కి చెప్పవలసి వచ్చింది. వాళ్ళు చేసిన తప్పులు, గతంలో చేసిన తప్పుల వల్ల ఈరోజు కాకినాడ అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ₹1 తీసుకురాలేదండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ₹1 తీసుకురాలేకపోయాడు. ఆ రోజు నేను కార్పొరేషన్ నిధులన్నీ కూడా ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా స్మార్ట్ సిటీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి అభివృద్ధి చేసాం. ఈయన వచ్చిన తర్వాత దోసేశాడండి. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం ఇల్లులు కట్టాలంటే ప్రజలకి అది ఫిల్లింగ్ చేయాలనే పేరుతో కుడావళ్ళ సొమ్ము, మన కార్పొరేషన్ సొమ్ము 16 కోట్లు లాగేశాడండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటప్పుడు ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, వాళ్ళు ఇస్తారు అన్నిటి కూడా. కులాచర్య ద్వారా నామ్స్ ప్రకారంగా స్మార్ట్ సిటీలో ఉంది కాబట్టి వేసాం. ఆ రోజున సైకిల్ ట్రాక్ చూపించమన్నారు వాళ్ళు. ఒక సిటీకి ఒక సైకిల్ ట్రాక్ కావాలంటే వేసాం. అసలు ఆ సైకిల్ ట్రాక్ వాడుతున్నారో లేదు చూసా, నువ్వు చూడాలి ముందు. అది సిటీ మధ్యలో ఉన్న సైకిల్ ట్రాక్నే యూజ్ చేయట్లేదు. మళ్ళీ నువ్వు వచ్చి సపరేట్గా ఒక సైకిల్ ట్రాక్ అని పేరు చెప్పి 4 కోట్లు తీసేసుకున్నామే. ప్రజలారా, కాకినాడ ప్రజలారా చూడండి ఎలా మోసం చేశాడో. అదో 4 కోట్లు కొట్టేశాడు. ఆ విధంగా దోసేశాడండి కాకినాడ పట్టణాన్ని. అందుకే చెప్పాను, ఆ రోజు అధికారంలో నేను లేనప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నాడు, ప్రజల్ని ఏ విధంగా దోసేస్తున్నాడో ఆరోపణ చేస్తాను నేను. ఈరోజు అధికారంలోకి వచ్చాను, ఆధారాలతో ఈరోజు ఆరోపణ చేస్తున్నాను. ఈ రోజున ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి. ఏది ఎంత దుర్మార్గాన్ని కాకినాడ ప్రజలారు ఏ విధంగా మోసం చేశాడో చూడండి. దోసేశాడు కాకినాడ ప్రజల కష్టాన్ని, పన్నుల రూపంలో కట్టిన కష్టాన్ని ఆయన సొంతంగా దోషిస్తాడండి. అందుకే భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి ఏ విధంగా జరిగినో చూసుకుని సక్రమైన పరిపాలన అందించాలి కాకినాడ నగరానికి, కాకినాడ ప్రజలకి అని చెప్పి ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తాను. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి యువతకు పిలుపునిచ్చారు. సోమవారం భీమవరం విష్ణు కాలేజ్ ఆడిటోరియంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం మస్మీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాల వల్ల జీవితమే నాశనం అవుతుందని, మీ ఉజ్వల భవిష్యత్తుకు మత్తు పదార్థాలు ఆటంకం కాకూడదని అన్నారు. ఎస్పీ అద్నాన్ నయీం మస్మీ మాట్లాడుతూ విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని, సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. మాదక ద్రవ్యాల జోలికి వెళ్తే జీవితమే నాశనం అవుతుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వి భీమారావు, సెబ్ అడిషనల్ ఎస్పీ ఏటీవీ రవికుమార్, డీఈఓ నాగమణి తదితరులు పాల్గొన్నారు. మంచి డెసిషన్ తీసుకుని మంచిగా వెళ్తే లైఫ్ చాలా బాగుంటుంది. అలా కాకపోతే చిన్న ప్రెషర్స్ వస్తాయి. డెఫినెట్లీ ఆల్ ఆఫ్ యూ మస్ట్ బి అండర్గోయింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. అవునా కదా? స్టడీ ప్రెషర్ ఉంటుంది, పీర్ ప్రెషర్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ప్రెషర్ ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఉద్యోగం వస్తుందా రాదా అనే ప్రెషర్ ఉంటుంది. లాట్ ఆఫ్ ప్రెషర్స్. ఐ థింక్ ద కైండ్ ఆఫ్ ప్రెషర్ స్టూడెంట్స్ అండర్గో నో వన్ ఫేస్ దెమ్. అవునా కదా? ఐ నో మీరందరూ కూడా చాలా ప్రెషర్లో ఉంటారు, బట్ దేర్ ఈస్ ఎ వే అవుట్. ప్రెషర్ ఉంది అని చెప్పేసి ఇఫ్ యూ టేక్ అప్ ఎ రాంగ్ పాత్ ఇట్ విల్ మేక్ యూ యువర్ లైఫ్ విల్ గెట్ రుయిన్డ్. బట్ ఇఫ్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ లైక్ మీ స్ట్రెస్ కానీ లైఫ్లో ఉండే కాలేజ్లో ఉండే స్ట్రెస్, ఇఫ్ యూ ఫేస్ ఇట్ విత్ డిటర్మినేషన్ ఇట్ విల్ లే పాత్ టు యువర్ గ్రేట్ హైట్స్ ఇన్ యువర్ లైఫ్. ఇక్కడ జాయిన్ అయినాక almost out of 10 people who meet me, 5 people mention about drugs in the society. How drugs are available easily, ganja is available in the schools, even high schools. It causes me a lot of pain. It is a big concern to the parents, educational
fraternity, officers and everyone. The first thing I told the Excise Department or said is to curb this activity, not only at the consumption side. The consumption is at the last stage of this entire chain, supply chain. ఎక్కడైతే స్టార్ట్ అయింది ట్రాన్స్పోర్టేషన్ అండ్ దిస్ suppliers, all these things need to be taken very, very seriously. Whoever is in this activity need to be dealt very sternly. ఈ నషా ముక్త భారత్ అభియాన్కి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఈ సందర్భంలో ఐఎమ్ హార్ట్లీ థ్యాంక్ఫుల్ టు బీవరాజు విష్ణు కాలేజ్ ఫౌండేషన్ ఈరోజు ఇక్కడ చక్కగా ప్రోగ్రామ్ జరపడం జరిగింది. ఆల్మోస్ట్ 1000 మంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ జరిగింది. సో ప్లెడ్జ్ ఉంటే వీఆర్ ఇన్షూరింగ్ దట్ ఇండియా ఆంధ్రప్రదేశ్ షుడ్ బికమ్ ఫ్రీ ఆఫ్ దిస్ ఆల్ డ్రగ్ మెనేస్, గాంజా కానీ కోకేన్ కానీ మర్జువానా అందరూ వీఆర్ బీయింగ్ వెరీ వెరీ సీరియస్. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ ఎఫర్ట్స్ టు రిగార్డింగ్ ద సేమ్, రిగార్డింగ్ సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్, పెడ్లర్స్ అందరిపైన మన నిఘా పట్టడం జరిగింది. అండ్ చక్కగా వీఆర్ డూయింగ్ స్ట్రింజెంట్ కేసెస్ అండర్ స్ట్రింజెంట్ లాస్ లోపల జైలుకి పంపడం జరిగింది. ఇంకా అవసరం ఉంటే పీడీ యాక్ట్స్, ఎక్స్టర్మెంట్ అది ప్రొసీడింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మనకు చుక్కలలో ముఖ్యమైనవి బికాస్ దిస్ హాస్ బీన్ టార్గెటెడ్ యాజ్ కన్జ్యూమర్ బేస్. innocent students got trapped chesi. These people are trying to ensure that society gets into a very bad shape and a bad name. దాని ముఖంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఈ సందర్భంలో ఫార్వర్డ్ పెట్టేసి పోలీసులు కోఆపరేట్ చేసి స్టూడెంట్స్ కోఆపరేట్ చేసి విల్ ఇన్ష్యూర్ దట్ నషా ముక్త అభియాన్ ఈజ్ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ అండ్ విల్ మేక్ అవర్ స్టేట్ అండ్ కంట్రీ ఫ్రీ ఆఫ్ ఆల్ దీస్ డ్రగ్స్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మట్టితో చేసే వినాయక విగ్రహాలనే వాడండి, ముందస్తు కార్యాచరణతో చేబ్రోల్లో అవగాహన కల్పిస్తున్న డిప్యూటీ సీఎం పవన్. కూటమి ప్రభుత్వం విమర్శలపై స్పందించిన మాజీ మంత్రి అంబటి. తుంగభద్ర గేటు కొట్టుకుపోతే మాపై దుష్ప్రచారం ఏమిటంటూ ఎద్దేవా. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి, భీమవరంలో విద్యార్థులకు అవగాహన కల్పించిన కలెక్టర్ నాగరాణి. డ్రగ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి, ప్రజలకు పిలుపునిచ్చిన భీమడోలు సీఐ రవికుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.